హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ట్రైలర్ మీద ఒక వీడియో చేశాను, అందులోని కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పాను. చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. సో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, స్పాయిలర్ అలర్ట్. మూవీ రిలీజ్ అవ్వడానికి తిప్పుకొడితే 3 days కూడా లేదు. మీ ఎక్స్పీరియన్స్ పాడవకూడదు అనుకుంటే ఈ వీడియో ఇప్పుడే చూడకండి, మూవీ చూసి వచ్చిన తర్వాత చూడండి. సో నేను చెప్పే డీటెయిల్స్ లో ఎన్ని కరెక్టో ఎన్ని రాంగో నాకే ఐడియా లేదు. ఇన్ కేస్ కరెక్ట్ అయితే మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా తక్కువ రోజులు ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ మూవీ చూస్తున్నప్పుడు గుర్తుకు రావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ బాగుండకపోవచ్చు. బట్ నా వరకు మూవీకి వెళ్ళేటప్పుడు బయట ఏం జరుగుతుంది, నేను మూవీ గురించి ఏమేమి విన్నాను అనేది కంప్లీట్ గా ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను. జస్ట్ హోల్సమ్ గా మూవీని ఎంజాయ్ చేస్తా. సో అలా ఎవరన్నా మేము చూడగలము అనుకుంటే ఈ వీడియోని చూసేయండి. డీటెయిలింగ్ నెంబర్ 1. ఇది స్పాయిలర్ డీటెయిలింగ్. మేబీ నిజమవచ్చేమో ఆర్ ఎప్పట్లాగానే రాంగ్ అవచ్చు కూడా చెప్పలేం. సో ప్రీవియస్ వీడియోలో 200 years బ్యాక్ ఆ ట్రైబ్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ ని రక్షించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు అని మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే, అంటే మనం చేసిన టీజర్ డీటెయిల్స్ లో ఆ ట్రైబ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈ ఫైట్ సీన్స్ వచ్చేసి ట్రైలర్ ప్రకారం 1796 to 1802 మధ్యలో జరుగుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే రియాలిటీలో బ్రిటిష్ వాళ్ళు ఈ టైం పీరియడ్ లోనే సిలోన్ లో, అంటే ఇప్పటి శ్రీలంకలో అడుగు పెట్టారు. దెన్ అక్కడి వాళ్ళతో 1796 నుండి యుద్ధం చేసి 1802లో ఇట్స్ అండర్ క్రౌన్ రూల్ అని ప్రకటించారు. సో మూవీలో కనిపిస్తున్న ఈ టైం పీరియడ్ అండ్ ఈ ఇయర్ 1796 అనుకుంటే, మనం ఆల్రెడీ టీజర్ బ్రేక్ డౌన్ లో ఒక 5 months బ్యాకే క్లియర్ గా ఆ మూవీ టైం లైన్ చెప్పాం. దాని గురించి వీడియో చేసాం, డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అఫ్ కోర్స్ అది కూడా గెస్సే. సో అందులో కనిపించిన ఈ స్పీడ్ బోట్స్ మీద సెడ్రిక్ అనే వర్డ్ రాసిందని చూసి దాని గురించి డీటెయిల్ గా ఆరా తీస్తే, ఆ బోట్స్ యొక్క ప్రోటోటైప్ 1994లో శ్రీలంకలో తయారు చేశారు. అండ్ దాన్ని 2006లో యూజ్ చేయడం, అంటే ఆ గవర్నమెంట్ అప్పుడప్పుడే యూజ్ చేయడం స్టార్ట్ చేశారని మాట్లాడుకున్నాం. సో ప్రజెంట్ టైం లైన్ 2006 అనుకుంటే, అక్కడ నుండి ఇయర్ 1796లో వీళ్ళు ఈ యుద్ధం చేస్తున్నారు అనుకుంటే, ఎగ్జాక్ట్లీ 210 years బ్యాక్ ఈ యుద్ధం జరుగుతుంది. అంటే రఫ్ గా 200 ఏళ్ల క్రితం ఈ యుద్ధం బ్రిటిష్ వాళ్ళతో జరుగుతుంది. సో హీరో ఉన్న ప్రజెంట్ టైం లైన్ వచ్చేసి 2006 ఇన్ శ్రీలంక. అండ్ ఆ వచ్చిన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే అని ఎలా చెప్తున్నామంటే, ఇక్కడున్న బ్యారల్స్ మీద ఈస్ట్ ఇండియా కో అని క్లియర్ గా రాసింది. అండ్ ఆల్సో టీజర్ లో చూపించిన విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఈ బాక్సెస్ మీద కూడా రాసింది. సో ఈ బాక్సెస్ అనేది ఆ ట్రైబ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఫైట్ చేసి వాళ్లను తరిమి కొడతారు. సో వాళ్ళు ఐదర్ చనిపోతారు ఆర్ ప్రాణాల కోసం ఈ సామాన్లు అన్ని ఇక్కడే, అంటే వెపన్స్ అన్ని ఇక్కడే వదిలేసి ప్రాణాల కోసం పారిపోతారు. దెన్ 1796లో ఇది జరిగితే దాని అర్థం 200 years బ్యాకే ఈ బాక్సెస్ అండ్ మిగతా వెపన్స్ ని వాళ్ళు, అంటే ఆ ట్రైబ్స్ జాగ్రత్తగా దూరదృష్టితో దాస్తారు. అండ్ స్పాయిలర్ అన్నానుగా, అదిదే 200 years బ్యాక్ దాచిన బాక్సెస్ ని వీళ్ళు ప్రజెంట్ టైం లైన్ లో సరిగ్గా అవసరం వచ్చినప్పుడు 2006లో ఎలా తీయగలుగుతున్నారు అనే డౌట్ వచ్చింది. సో అలా జరగడానికి 2 reasons ఉంటాయి. ఆ రీజన్స్ లో ఫస్ట్ రీజన్ వచ్చేసి, 200 years నుండి ఆ ట్రైబ్స్ లో ఒక ఫ్యామిలీ దీనికి కాపలాగా ఉంటూ వారసత్వంగా ఈ ప్లేస్ కి రక్షణ కల్పించి ఇక్కడికి ఎవరూ రాకూడదని చెప్పి దాన్ని, అంటే ఆ ప్లేస్ ని చాలా అపురూపంగా చూస్తూ ఉండొచ్చు, ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అంటే వెపన్సేగా, దానికి ఎందుకు అంత హడావుడి అని అంటే, 200 years బ్యాక్ అది కూడా ఆ ట్రైబ్స్ కి అదొక ఇంపార్టెంట్ థింగ్. జస్ట్ అది నార్మల్ థింగ్ అస్సలు కానే కాదు. సో అందుకనే అలా చేయొచ్చేమో. బట్ అలా దాయడానికి రీజన్ ఏంటంటే, మేబీ సూరి జనరేషన్ లో ఎలాగైతే ఆ ఊరికి ఒక దిక్సూచిగా ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి చెప్పగల ఒక పెద్ద ఆయన, అంటే ఈ అయ్యప్ప పి శర్మ గారి లాగా 200 years బ్యాక్ కూడా అక్కడి రాజు కోసం ఒక దిక్సూచి ఉండొచ్చు. సో ఆ వెపన్స్ ని ఏం చేయాలి అని ఆ రాజు అడిగినప్పుడు, దాన్ని ఇలా దాచిపెట్టండి, ఫ్యూచర్లో మీ వాళ్ళ కోసం ఇది పనికొస్తుంది, అప్పుడు మీ వాళ్ళకు దీన్ని ఎలా వాడాలో తెలుస్తుందిలే అని అప్పటి పెద్దయినా ఆ రాజుకు చెప్పుండొచ్చు. అందుకనే 200 years అయినా సరే దాన్ని జాగ్రత్తగా దాస్తారు. దెన్ కావలసినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. దెన్ అన్ని ఇయర్స్ వాడకుండా ఉంటే తుప్పు పడతాయిగా అని అడిగితే, ఏమో మెటల్ తో తయారు చేశారు కాబట్టి ఏదైనా ప్రికాషన్స్ చేసి ఉండొచ్చేమో, జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చేమో. అండ్ ఇందులోనే సెకండ్ రీజన్ ఏంటంటే, ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందాక చెప్పినట్లుగా అలా 200 years బ్యాక్ కాపలాగా ఎవరు ఉండరు. అది ఉన్న సంగతి అందరూ మర్చిపోతారు. ఎవరి లైఫ్ గురించి వాళ్ళు చూసుకొని అది ఉన్న సంగతే మర్చిపోతారు. యాక్చువల్ గా ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో దూరంగా యాంకర్ వేసి పార్క్ చేసి, అప్పట్లో ఆ టైంలో వాళ్ళు వచ్చిన ఆ షిప్ ని వీళ్ళు వెళ్లి జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొని వస్తారు. అది కూడా ఇంజిన్ స్టార్ట్ చేయకుండానే. అంటే దానికోసం ఒక పెద్ద రోప్ ని తయారు చేసి ఆ షిప్ కి కట్టి ఆ యాంకర్ ని పైకి లేపి దాన్ని ఒడ్డుకు లాకొస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మెజారిటీ ఆ పెద్ద పెద్ద వెపనరీస్ మొత్తాన్ని ఆ షిప్ లో దాస్తారు. అండ్ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ బాక్సెస్ ని జాగ్రత్తగా మేబీ ఆ షిప్ కింద సొరంగంలాగా చేసి అక్కడ దాచి దాని మీద ఆ పెద్ద షిప్ ని ప్లేస్ చేస్తారు. అదంతా 200 years బ్యాక్ జరిగిన ఘటన. ఇంతకీ ఆ షిప్ ఎక్కడా అంటే అది ట్రైలర్ లో చూపించలేదు. అండ్ ఆ షిప్
ఇదే. అండ్ అఫ్ కోర్స్ ఈ పిక్ ని మనకు టీజర్ లో రిలీజ్ చేశారు. మరి ఆ షిప్ ఒకటి ఉందని అక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం వచ్చిన ఆ షిప్ ని ఆ తీరాన పార్క్ చేసి ఆ పాడుబడ్డ షిప్ అక్కడ ఉంది అని అందరికీ తెలుసు, గానీ దాని కింద ఏముంది, దాని చరిత్ర ఏంటి అనేది ఎవరికి పూర్తిగా తెలియకపోవచ్చు. మరి ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు దాన్ని ఎలా తెలుసుకుంటారు, అక్కడ అవి ఉన్న సంగతి ఎలా తెలిసింది అనే క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ మన సూరి. ఏదో హీరో కాబట్టి తన వల్లే ఆ బాక్సెస్ దొరుకుతాయని చెప్పకుండా ఒక డీటెయిల్ దొరికింది. దాన్ని బట్టి ఇదంతా గెస్ చేసి చెప్తున్నా. అండ్ ఆ డీటెయిల్ ఏంటంటే, ఇక్కడ హీరో ఒక పెద్ద తాడుని ఉన్నట్టుండి ఆ సముద్రపు ఒడ్డున ఇసుకలో నుండి తీసి దాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది కూడా చాలా శక్తిని ఉపయోగించి లాగడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఆ రోప్ ని లాగే ముందు ఆ షిప్ కింద సముద్రం వైపుగా ఒక సైడ్ ఇసుకని తవ్వేసి ఆ రోప్ పట్టుకుని లాగితే ఆ షిప్ సముద్రం వైపుకు వెళ్తుంది. అలా వెళ్లేలాగా చేస్తారు. ఇంకొక సైడ్ ఆ షిప్ కింద దాచిన వెపనరీ ఉండొచ్చు, ఓపెన్ అవ్వచ్చు. సో దెన్ ఆ బాక్సెస్ ని వాళ్ళు తీయచ్చు. సో అందులో బిగ్ ఎక్స్ప్లోసివ్స్, బుల్లెట్స్, గ్రెనేడ్స్, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని ఆ బాక్సెస్ లో దాచిపెట్టి ఉండొచ్చు. మెయిన్ గా కెనాన్స్ అంటే ఫిరంగులకు సంబంధించిన బాల్స్ ఉన్నాయి. సో దాని గురించి నెక్స్ట్ డీటెయిల్ గా చెప్తాను. సో దెన్ అక్కడి వారిని గవర్నమెంట్ చంపేయడానికి అక్కడి బిగ్ గ్యాంగ్స్టర్ బ్యాచ్ సహాయంతో వాళ్ళ ఊరి మీద అటాక్ చేస్తే దెన్ వాళ్ళున్న ఏరియా వాళ్ళ ఇళ్ళవన్నీ తగలబడిపోతూ ఉంటాయి. చేతిలో వెపన్స్ లేని ఆ ఊరి వాళ్లకు ఏం చేయాలో తెలియనప్పుడు సూరి వాళ్ళందరికీ ఇందులో వెపన్స్ ఉన్నాయి, ఆ పైనున్న ఫిరంగులను అంటే ఆ కెనాన్స్ ని కిందకి దింపండి అని చెప్పొచ్చు. ఆర్ అక్కడే ఆ ఫిరంగుల్ని షిప్ మీదే పెట్టి డైరెక్షన్స్ చేంజ్ చేసి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పుండొచ్చు. బట్ సూరికి ఆ వెపన్స్ అక్కడే ఉన్నాయని ఎగ్జాక్ట్లీ ఎలా తెలుసు అంటే ఈ పిక్ ద్వారా గెస్ చేసి చెప్పొచ్చు. మేబీ ఈ పిక్ లో ఉన్నది అప్పటి రాజే ఉండొచ్చు, అంటే 200 years బ్యాక్. ఆ రోల్ విజయ్ గారు చేస్తున్నారా ఆర్ ఇంకెవరన్నా చేస్తున్నారా అనేది నో ఐడియా. బట్ ఆ టైంలోనే రాజు కాబట్టి అప్పుడు బ్రిటిష్ వాళ్ళను ఓడించి దాన్ని తన సమక్షంలోనే జాగ్రత్తగా భద్రపరచుండొచ్చు. దెన్ ఎప్పుడైతే ఆ సముద్ర తీరంలో ఆ ఊరిలో అల్లకల్లోలం ఏర్పడి వాళ్ళ ఇళ్లకు మంటలు అంటుకొని ఆ సముద్ర తీరంలో ఆర్తనాదాలు వినిపించడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో సూరికి 200 years బ్యాక్ ఏం జరిగిందో ఒక్కసారిగా ఫ్లాషెస్ గా కళ్ళ ముందు తిరుగుతాయి. ఎందుకంటే సూరి 200 years తర్వాత మళ్ళీ పుడతాడు కాబట్టి. దెన్ ఆ నెక్స్ట్ సెకండే ఆ వెపన్స్ ని తీస్తాడు. అయితే ఈ పిక్ లో అక్కడ ఇల్లు కాలిపోవడం అండ్ సూరి చుట్టూ మంటలు వ్యాపించి పొగ కమ్మేయడం అండ్ ఆ షిప్ దగ్గర కూడా మంటలు అంటుకోవడం అదంతా క్లియర్ గా కనపడుతుంది. అండ్ ఆల్సో ఈ బాక్సెస్ ఉన్న ప్లేస్ లో కూడా ఇక్కడ నుండి బయటకు చూస్తే అంతా పొగ కమ్మేసినట్లుగా బయట క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ బాక్సెస్ తీస్తున్న సరౌండింగ్ కూడా పొగ కనిపిస్తుంది. నేను స్టార్టింగ్ లో టీజర్ వచ్చినప్పుడు మేబీ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ చంద్రుడి వెలుగులో మంచులో అవి తీస్తున్నారు అనుకున్నా. బట్ వాళ్ళ ఊరి మీద అటాక్ జరుగుతుంటే వాళ్ళ ఇల్లు కాలిపోతుంటే ఆ మంటల వల్ల వచ్చిన పొగ కారణంగా ఇలా మనకు ఈ ఏరియా పొగతో నిండిపోయి కనిపిస్తుంది. దెన్ ఫైనల్ గా వాళ్ళు ఎక్స్ప్లోసివ్స్ అండ్ ఓల్డ్ టైప్ ఆఫ్ కెనాన్స్ ని యూజ్ చేసి వాళ్ళ మీదకు వస్తున్న దాడిని తిప్పి కొడతారు. అంటే ఆ బాక్సెస్ లో మెయిన్ గా కెనాన్స్ అంటే ఫిరంగుల్లో వాడే బాల్సే ఎక్కువగా ఉంటాయి. సో అది ఈ పిక్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. సో దాన్ని జాగ్రత్తగా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో 200 years దాస్తారు. సో ఓల్డ్ టెక్ అయినా సరే గన్ పౌడర్ అండ్ ఆ బాల్స్ అండ్ ఫిరంగుల కాంబినేషన్ ఒక పెద్ద ఇంపాక్ట్ బ్లాస్ట్ ని క్రియేట్ చేస్తుంది. అంటే వాళ్ళ మీద దాడికి వచ్చే వాళ్లకు మహా అయితే ఆ ఊరి వాళ్ళు కర్రలతోనో కత్తులతోనో దాడి చేస్తారు అని అనుకుని వాళ్ళను తక్కువ ఎస్టిమేట్ చేసి వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ ఫిరంగుల్లో ఆ బాల్స్ పెట్టి అపోనెంట్స్ మీద దాడి చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? దానికి తోడు రగిలే అనే బీజిఎం తో పాటు కొద్దిగా హై ఇంపాక్ట్ఫుల్ ఫియర్సింగ్ అనిరుద్ గారి బీజిఎం అక్కడ పడిందనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఇట్. అక్కడి ఎమోషన్స్ విత్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో అది ఈ ట్రైలర్ని బట్టి నేను గెస్ చేసిన స్పై పునర్జన్మ యాక్షన్ గ్యాంగ్స్టర్ మూవీ బ్యాక్డ్ విత్ స్ట్రాంగ్ బ్రదర్ ఎమోషన్స్ విత్ డీటెయిల్స్. సో ఇదొక గెస్ చేసిన థియరీ. ఇంకా డీటెయిల్స్ వెతికితే చాలా దొరుకుతాయి. అవి కూడా చెప్తే అవి రైట్ అయితే ద బిగ్గెస్ట్ స్పాయిలర్ అవుతుంది. ఇప్పటికే ఇందులో ఎంత నిజముందో లేదో నాకు కూడా ఐడియా లేదు. సో మీకు మనం చెప్పిన గెస్ థియరీ విత్ డీటెయిల్స్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దెన్ సబ్స్క్రైబ్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఆగండి అప్పుడే అవ్వలేదు. అండ్ ఈ మూవీ స్టోరీ ఇక్కడితో ప్రాపర్ గా ఎండ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేది సెకండ్ పార్ట్. అదైతే ఖచ్చితంగా ఉంటుందని ప్రొడ్యూసర్ గారు చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అనేది ఈ మూవీకి ప్రీక్వెల్ అవ్వచ్చు. అంటే ట్రైలర్ లాస్ట్ లో వచ్చిన ఈ ఇమేజ్ లో ఉన్న ఆ పర్సన్ రాజ్ అవ్వచ్చు, తన మీద ఈ మిగతా స్టోరీ ఉండొచ్చు. దెన్ తన టైం పీరియడ్ లో అంటే 1796 లో ఏం జరిగింది, ఆ టైంలో స్టోరీ ఏంటి అసలు అనేది చూపించవచ్చు. మెయిన్లీ ఆ కిరీటం గురించి ఏదన్నా డీటెయిల్ గా చెప్పొచ్చేమో. అండ్ అలాగే
దాంతోపాటు ఒకవేళ 1796 కంటే ముందు అంటే రఫ్గా ఒక 200 years ఓర్ ఇంకా వెనక్కు అంటే ఒక 1000 years బ్యాక్ ఆ ఏరియాలో ఏం జరిగింది అనే పాయింట్ పట్టుకొని వెళ్తే అసలు ఆ ట్రైబ్స్ అన్ని వందల సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వీరులో అనేది కూడా చెప్పొచ్చు విత్ ఎ డీటెయిల్ ఎంగేజింగ్ స్టోరీ. సో దానికి ఇలాంటి స్కోప్ కూడా ఉంది. సో ఒకవేళ ప్రీక్వెల్ తీస్తే డీప్గా ప్రాపర్గా పీరియాడిక్ వేలో మూవీని తీసుకువెళ్ళొచ్చు. లైక్ రాజుల కాలానికి ఎక్సెట్రా టైం పీరియడ్ కూడా వెళ్ళొచ్చు. ఎలాగో మనకు కల్కి 2898 ADలో విజయ్ దేవరకొండ గారిని అర్జునుడి క్యారెక్టర్లో చూసాం. సో ఇందులో ఒక సామ్రాజ్యానికి రాజుగా పరిపాలించిన ద గ్రేటెస్ట్ వారియర్గా కూడా చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అఫ్ కోర్స్ హిస్టరీని తీసుకొని కాకుండా ఫిక్షనల్గా క్రియేట్ చేస్తే అది వేరే లెవెల్గా ఉంటుంది. ఏమో ఈ జూలై 31న పార్ట్ 2 దేని మీద ఉంటుందో అనేది నా వరకు బీభత్సంగా ఆకర్షించే విషయం. ఎందుకంటే ఈ పార్ట్ 1 మూవీ ఎలాగో బ్లాక్ బస్టర్ కొడతారో అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో మన ప్రెడిక్షన్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఫ్లోలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.